సురేష్ గారు ఏం చెప్తా ఉన్నారు? చేరికలు ఉంటా ఉన్నాయి ఖచ్చితంగా. పెద్ద తలకాయలు ఉత్తరాంధ్రలో కొన్ని పెద్ద తలకాయలు జనసేన వైపు చూస్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా చేరే అవకాశం ఉందని మీరేమంటారు? ఖచ్చితంగా అండి. చేరికలు ఉంటే మంచిదే కదా. ఇప్పుడు ఎలక్షన్ ఏమి ఒక నెల రోజుల తర్వాత లేకపోతే ఒక 3 నెలల తర్వాత ఎలక్షన్ లేదు. సో చేరేవాడు ఎవరైనా ఉంటే నిజంగా పలానా బొత్స సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారో లేకపోతే ఇంకొకరు జాయిన్ అవుతున్నారని నేరుగా పార్టీ యొక్క పెద్ద తలకాయలో ఎదు తలకాయలో అంటారు కదా, వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తే ఇందులో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏముండదు ప్రజలకి. ప్రస్తావిస్తే వాళ్ళని చారనీయకుండా చెడగొట్టడానికా? చారలేకుండా జరగట్టే పరిస్థితిలో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఉందంటారా? అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి తలుపులు బార్లా తెరిచాము, ఎవడన్నా ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పేసి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నా ఎవరు వెళ్ళినా ఆయనకేం పెద్ద ఫరక్ పడదు అనేటువంటి ఒక వ్యవహార శైలిలో ఆయన ఉన్నారు. కాబట్టి నేరుగా ఎవరు వెళ్ళినా కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ మీలాంటి సీనియర్ అడ్వకేట్లు అనలిస్టులు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. వెంకటేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాలుపులు బార్లో తెలిసే ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అని అన్నాడు, ఆయన వ్యవహార శైలి అన్నారు. ఇక్కడ అదే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు అసలు పార్టీ అంటే శ్రద్ధ లేదు, నాయకులు అంటే లెక్క లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అంటారు. అంటే ఒకటే అంశాన్ని రెండు దూరంలో ఎట్లా చూస్తారు? రెండు యాంగిల్ ఎందుకు చూస్తారు? ఒక నిమిషం వస్తారు మీ దగ్గర సురేష్ గారు. చక్కని ప్రశ్న అడిగారు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఒక ప్రూవెన్ లీడర్ కి ఒక అప్కమింగ్ లీడర్ కి మధ్య ఉన్నటువంటి తేడా, ఒక ప్రూవెన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి నేను ఈ దేశానికి రాష్ట్రపతి అవుతాను అని చెప్పేసి రాజకీయాల్లోకి రాలేదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఎలక్షన్ లో చతికిలబడ్డ మాట వాస్తవం, ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. ఈవీఎం లా లేకపోతే ప్రజల అభిష్టం మేరకు అలా పడ్డాడు అనేది కాసేపు పక్కన పెడితే, ఆయన గెలిచాడు, అనుకున్న పదవిని అనుభవించాడు, 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి పరిపాలన చేశాడు. అది సమాప్తం అనుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అప్కమింగ్ లీడర్ కు ఉండాల్సినటువంటి ఎబిలిటీస్ ఎలా ఉండాలి అని అంటే, చిన్న స్థాయి నాయకుడిని కూడా దగ్గర చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పార్టీ ఆయన కూడా ఒక రాష్ట్ర స్థాయి నేతగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అదే కాబట్టి, ప్రజల ద్వారా నేరుగా ఎన్నిక కాబడే పదవి అదే కాబట్టి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ తరహా విమర్శలు ఉండవు. కాబట్టి డు నాట్ కంపేర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ ఈక్వల్ పర్సన్స్. కేవలం ఇద్దరు 2 పార్టీలకు అధ్యక్షులైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈక్వల్ కాదు. 21 సీట్లు విత్ డిపెండింగ్ ఆన్ కూటమి, 153 సీట్లు నేరుగా ఒక్కడే ఎలక్షన్ కి రావడం. వీళ్ళిద్దరం అన్నటువంటి ఒక సన్నని గోడ లాంటి వ్యత్యాసం ఏంటంటే, నేరుగా ఎలక్షన్ కి వెళ్ళి ఒంటరిగా 153 సీట్లు సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కూటమి లేకపోతే కనీసం ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి పరిస్థితి. కూటమి ద్వారా ఒక్క నిమిషం కూటమి ద్వారా 100% సక్సెస్ 21 సీట్లకి గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ 21 సీట్లు 45 సీట్లు అవుతాయా 55 సీట్లు అవుతాయా వచ్చే ఎలక్షన్ లో తెలుస్తుంది. అలా అవ్వాలని కోరుకుంటున్నాం, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా కోరుకుంటాం. కాకపోతే కంపేరింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి అనేపాటికి ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించే వరకు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కన్నా చిన్నవాడిగానే చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. సురేష్ గారు ఏంటి? సురేష్ గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు అనే మాటలు బాగానే ఉన్నాయి, నేను దాన్ని కాదనటం లేదు. కానీ కొన్ని వ్యవహారాలు మటుకు కొన్ని పదాలు మాటలు కొన్ని తక్కువ ఉన్నాయి. 1 నుంచి 100 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తేనే వింటారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా జనసేనలో వినే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన కరాఖండికి చెప్పడం జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు ఈ 1 సంవత్సరంలో 10 సార్లు ఎత్తుంటారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర పర్యటన. అటు శ్రీకాకుళం గాని లేదంటే విశాఖపట్నం గాని విజయనగరం జిల్లా గాని రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. దిశా నిర్దేశాలు ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు మాకు. నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు, ఆయన చెప్పిన అడుగుదారులు మేము నడుస్తున్నాం లీడర్స్ అందరం కూడా. అలాగే మా హరిప్రసాద్ గారు వస్తారు. హరిప్రసాద్ గారు వచ్చినప్పుడు ఇదిగోండి బాబు ఇలాంటి రకంగా ఉండాలి, మన ఇది మన పార్టీ విధానం, మన స్టాండ్ ఇది అని చెప్పేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే నాగబాబు గారు దగ్గర ఇప్పుడు 5 సార్లు వచ్చారు ఈ సంవత్సర కాలంలో. ఆయన వచ్చారు, వస్తే కార్యకర్తలు అందరూ కూడా సింగులర్ గారు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తే వీళ్ళందరూ వస్తారు తప్ప లేదంటే అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదంటారు. ఏ జిల్లాకి వెళ్ళినా కనీసం 400 నుంచి 500 మంది
లీడర్లే కావచ్చు, క్రియాశీలంగా ఉన్న వాళ్ళు ఆయన వస్తున్నారని తెలిస్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు అక్కడికి. ఇలా చాలా సార్లు ఇంటరాక్షన్ జరగడం జరిగింది, వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒకసారి మా మీద ఏదైనా మేము తెలిసిన పొరపాటు జరుగుంటే మమ్మల్ని మందలించడం కూడా జరుగుతుంది. అంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే వీళ్ళందరూ వింటారని అది చాలా తప్పు ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 15 సంవత్సరాల అగ్రిమెంట్ రాసేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే మీరు వెంకటేశ్వర గారు ఉన్నారు అగ్రిమెంట్ లాయర్ కాబట్టి నోట్ రెడీ చేసి ఉండొచ్చాము. ఆయన అంటున్నది ఏంటి, ఎందుకు అంటున్నారు 15 సంవత్సరాలు అనేది చదువుకున్న వాళ్ళుగా పెద్దలుగా మీరు అందరూ ఆలోచన చేయాలా. ఏ రాష్ట్రానికైనా సుస్థిరమైన ప్రభుత్వం గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. దానికి ఉదాహరణ మన పక్కన ఉన్న ఒడిశా లేదంటే గుజరాత్, అక్కడ డెవలప్మెంట్ వ్యవహారాలన్నీ చూడండి. దాన్ని ఉద్దేశించి నాకు పదవీ కాంక్షల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని ఆయన పదే చెప్పడం జరుగుతుంది తప్ప అగ్రిమెంట్ రాసుకొని నాకేంటి నీకేంటి అని రాసేసి 15 ఏళ్ళు రాసి ఇచ్చేశారు అన్నట్టు చెప్తున్నారు వెంకటేష్ గారు. అది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఏ బాధ్యత జరిగిన ఎవరైనా కూడా ఒక గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఏదైనా కానీ రాత్రి ఏది అయిపోయిందండి. ఒక పోలవరం ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారండి? లాస్ట్ 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ మారిపోవడం వల్ల కట్టిన మట్టి తీకుండా దాన్ని నాశనం చేసి పక్కన పెట్టారు. అదే మన అమరావతి ఏమైందండి, కట్టిన బిల్డింగ్లు అన్ని కూడా పూర్తిగా గాలి కొదిలేశారు. ఏదైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి సీఎం గా కూర్చొని అసెంబ్లీ సమావేశాలు కానీ ఎడ్యుకేషన్స్ కానీ నిర్ణయాలు కానీ అమరావతి కూర్చొని చేశారే. మరి అలాంటప్పుడు అమరావతి పనులు ఎందుకు పక్కన పెట్టారు? పూర్తిగా అమరావతి వద్దని చెప్పేసి విశాఖపట్నం తీసుకెళ్లిపోతుందని చెప్పాడు. అంటే ఒక గవర్నమెంట్ అది అనుభవం గల ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటే అనుభవం చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలు బాగుంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. నాకు ఇంకా అనుభవం కావాల్సిన అవసరం ఉంది, నేను ఈ రోజు అయితే రేపు అవుతాను ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన పదవుల కోసం ఆశపడుతూ చెప్తున్న మాట అది. అంతే కాకపోతే ఈ మధ్య అగ్రిమెంట్ లో ఏమి లేవు. అక్కడ కేవలం రాష్ట్రం బాగుండాలి, యువత బాగుండాలి, రైతు బాగుండాలి, రాబోయే తరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామని అనుకునేటప్పుడు అందులో భాగంగా తీసుకున్న నిర్ణయమే ఈ 15 సంవత్సరాలు కలిసి ఉంటాను కానీ మొన్న ఎలక్షన్ లో కలవడం కానీ జైలు దగ్గరికి వెళ్ళి నేరుగా మద్దతు పలకడం కానీ టిక్కెట్ల మధ్యలో కావాలని ఆ రోజు జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు అడుగుంటే మనం ఎక్కువ వచ్చేదేమో. కానీ అలాంటి ఆయనకి ఆశ లేదు. వారు అవసరాన్ని చూసి సందర్భాన్ని బట్టి నెగోషియేషన్ చేసే మనిషి కాదు. ఏ ఒక్కటి కూడా అడగడు ఆయన, అంతే తప్ప అలాంటివి ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే మేము మంత్రులు వస్తారు అన్న వైసీపీ నుండి ఎక్కుతున్నారా లేకపోతే ఇంకో మాజీ మంత్రులు నేను అనలేదు. వస్తారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చేటప్పుడు తప్పనిసరిగా మన వెంకటేష్ గారు కానీ లేదంటే మన రమేష్ అన్న కానీ వీళ్ళందరూ చూస్తారు. ఇంకా రమేష్ అన్న చెప్పే మాటలు ఇంకోటి నాకు ఏంటంటే వింటారు, పాపం జనసేన అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఆయన రమేష్ అన్న గారు. వచ్చాను పార్టీలకు వచ్చి ఉండాలి, ఏం చేయాలి, పార్టీ బలోపేతం అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాయకులు ఎలా కలవాలి, ఎప్పుడు కలుస్తారు, అసలు రేపు వచ్చిన వాళ్ళు అసలు అన్ని కూడా మంచిదే. నాయకుడు ఆయనకున్న షెడ్యూల్ గానీ ఆయనకున్న పనులు బట్టి గానీ ఎంతమందిని కలవగలుగుతారో ఆ సమయంలో అంతమందిని కలుస్తారు. అంతే కదా, ఎవరైనా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎమ్మెల్యేలనే కలవలేదని బహిరంగంగా చాలా మంది ప్రభుత్వం పోయిన తర్వాత చెప్పారు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళే ఉండేవాళ్ళు, మమ్మల్ని కలవనివ్వలేదని. ఎమ్మెల్యేలకే లేదు ఆ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంటున్నాడు? ఆయన వన్ బై వన్ మాట్లాడుతున్నారు సార్, వన్ బై వన్ కూల్ గా. రమేష్ గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను, దయచేసి ఓపిక పట్టండి. మీరు కంక్లూజన్ ఇవ్వండి సురేష్ గారు. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు వీళ్ళు ఎవరు ఏం చేయాలి అన్ని చెప్పేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లోకి వెళ్ళాలని చాలా ఉంటదండి. పెద్ద వెంకటేష్ గారు చెప్పారు, నిజంగా అర్థం చేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన వస్తే సామాన్య పబ్లిక్ మీ వాయిస్ కట్ అవుతా ఉంది, సిగ్నల్ వీక్ గా ఉంటుంది మీ దగ్గర. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది సురేష్ గారు, మళ్ళీ మాట్లాడుదురు.